అకాల వర్షాలతో రైతన్న ఆశలు అడియాసలయ్యాయి. 10 రోజుల్లో కురిసిన వర్షాలతో కోట్లాది రూపాయల విలువ చేసే పంటలు నష్టపోయారు రైతులు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని ఆందోళనలు చేస్తున్నారు రైతులు. అకాల వర్షాలతో నష్టపోయిన పెద్దపల్లి జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. దాదాపు 10 ట్రాక్టర్లలో చేరుకున్న వివిధ గ్రామాల రైతులు వానకు పాడైన వరితో రోడ్డు మీద బైఠాయించారు. ఆ తర్వాత కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా చేశారు బాధిత రైతులు. రైతుల రాస్తా రోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సర్ది చెప్పి ధర్నాని విరమింపచేశారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వనజాదేవి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరిన రైతులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది రోజులుగా సూర్యాపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు రాస్తారోకో చేశారు. వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడించడంతో ఆందోళన విరమించారు రైతులు. వడగళ్ల వానతోటి రాంపల్లి గ్రామం, గురంపల్లి, మేడగుండ, దావన్నపల్లి, మూలసాల 4 గ్రామాలు కంప్లీట్ తుడుచుకుపోయినాయి. తుడుచుకపోతే కూడా ఈ రోజు ఏ అధికారి కూడా చెల్లడం లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా చెల్లడం లేదు. ఇది మా ఆవేదన ఏంటంటే చచ్చుడా పిల్లలను చదువుకునుడా అనే పరిస్థితిలో ఉన్నాం. మామూలు అధికారులు కానీ ప్రభుత్వం యంత్రాంగం అంతా స్పందించి మాకు న్యాయం చేయాలి, మాకు రైతులు ఆదుకోవాలని మా కోరిక, మా విన్నపం. ఒక 20 ఎకరాలు కౌలు పట్టుకున్నా. 20 ఎకరాల దాంట్లో ఎలాంటి గింజ లేకుండా రాళ్ళ వాన వచ్చి ఎలాంటిగా లేకుండా కొట్టుకుపోయింది. మేము వచ్చి ఆ మేడం దగ్గరికి వచ్చినాము, మాట్లాడితే ఏమన్నారంటే అది పైనుంచి ఎట్లా వస్తే అట్లా రాస్తాం బాబు, మా చేతులు ఏం లేదు అని మేడం అన్నారు. అయినా కూడా మేము ఇప్పటి వరకు అయితే కూడా ఇప్పటికీ 4 రోజులు ఉంది అన్నం తినకుండా కూడా ఇట్లా బతుకుతున్నాం. కేసీఆర్ కాడికి పోవాలి, మాది రైతు అన్నది ఏంటిది అన్నది కేసీఆర్ కాడికి పోవాలి. కేసీఆరే మాకు అన్నం పెట్టినా చంపినా సాధినా మొత్తం కేసీఆర్ కాడికి పోవాలి. గాలి వాన పట్టాలు ఉంటలేవు, బస్తాలు ఇస్తలేరు, మ్యాచర్ చూస్తలేరు, గొడ్లు మేకలు పందులు ఎగబడుతున్నాయి. మేము వచ్చి 10 రోజులు మేము శరపడుతున్నాం. ఇక్కడ మాకు వెంటనే కొనుగోలు చేయాలి. అధికారులు ఏమంటారు అంటే వస్తాయి బస్తాలు వస్తాయి నింపుతూనే 10 రోజులు జరుపుతున్నారు. ఇప్పుడు మ్యాచర్ చూస్తే ఒకసారి మ్యాచర్ రాలేదంటారు, ఒకసారి మ్యాచర్ వచ్చిందంటారు, బస్తాలు ఇస్తలేరు, అంతా చేస్తారు సార్. మాకు ఇప్పుడు కొనుగోలు కావాలి, ఎమ్మటే బస్తాలు ఎత్తాలి, కొనాలి. నేను మార్కెట్లో పోసి ఐకేపీలో పోసి 10 రోజులు అవుతుంది. ఈ మార్కెట్లో పోద్దామంటేనేమో మార్కెట్లో 1400 1300కు డిపాజిట్ తక్కువ రేటు కడుగుతారని ఐకేపీలో పోసి ఐకేపీ కేంద్రాల్లో 10 రోజులు మ్యాచెస్ చూడట్లేరు, ఒడ్లు కాంటాలు అయ్యట్లే, ఎత్తిన ఎగుమతులు కావట్లేవు, ఎగుమతులు అయిన ఒడ్లని మళ్ళీ ఆడ మ్యాచర్ అని దింపుకోవట్లేరని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మాకు 10 రోజులు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే మన పట్టాలు కప్పుకోవడం, ఎండపోయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రాబ్లం ఏంది?
ప్రాబ్లం ఏంటంటే మేము దానం చేసుకుంటే ఆడ పోసినాం. వారం రోజులైంది కనీసం కొనుగోలు చేయట్లేదు. కనీసం మద్దతు ధర లేదు. మద్దతు ధర పెట్టు ఎంతాను పోలేదు. కనీసం దాని డబ్బులు ఇవ్వట్లేదు. గ్యాన్స్ రావాలి, గ్యాన్స్ తీసుకురావాలి. అకాల వర్షాలతో రైతన్న ఆశలు అడియాసలయ్యాయి. 10 రోజుల్లో కురిసిన వర్షాలతో కోట్లాది రూపాయలు విలువ చేసే పంటలు నష్టపోయారు రైతులు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని ఆందోళనలు చేస్తున్నారు రైతులు. అకాల వర్షాలతో నష్టపోయిన పెద్దపల్లి జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. దాదాపు 10 ట్రాక్టర్లలో చేరుకున్న వివిధ గ్రామాల రైతులు వానకు పాడైన వరితో రోడ్డు మీద బైఠాయించారు. ఆ తర్వాత కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేశారు బాధిత రైతులు. రైతుల రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సర్ది చెప్పి ధర్నాని విరమింపచేశారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వనజాదేవి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరిన రైతులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది రోజులుగా సూర్యాపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు రాస్తారోకో చేశారు. వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడించడంతో ఆందోళన విరమించారు రైతులు. పైన 10 గుంటల పొలం బారించుకుంటే తీరా టైంకి వస్తే రాళ్ళ వానతోని అందులో 90% వడ్లు రాలిపోయినాయి. ఆ రాలిపోయిన వడ్లను వరికి తీసుకొచ్చి కోసి మిగతా వెళ్ళిన 5 బస్సులు 10 బస్సులు ఆరబోసుకుంటే 10 రోజుల నుంచి రాత్రి వర్షం పడు తెల్లారి నేర్పడం ఈ గాడుపులో మనిషి కొట్టుకపోయే పరిస్థితి. గాడుపులో చుట్టూన్న వడ్లు పోయిన గత 3-4 ఏళ్ల నుంచి పట్టిన తాళ్ళు మా వడ్లలోకి వచ్చి ఇలా వీళ్ళు వచ్చి చూసేసరికి ఏంది మా ఇచ్చారు 17 కండిషన్లో మా 8, 9, 10 ఇంత వర్షాలు పడ్డా మేము దాన్ని ఆరబోసుకుంటా 9, 10 మా ఇచ్చారు వస్తాడు తేమ శాతం వస్తాడు నేర్పి డ్రై చేస్తే ఇలా తాళ్ళు పేరు మీద మమ్మల్ని రైతులను చాలా నిర్లక్ష్యంగా మమ్మల్ని చేస్తా అంటే ఇలా మమ్మల్ని పట్టు అంటే పట్టే పరిస్థితి లేదు. ఇలా పట్టితే మాత్రం మీకు ఒక్క రైతు బతుకులు అందరూ గత 10 రోజుల నుంచి మొత్తం మనిషి ఒక బట్టలు తప్పుతాం లోపల శరీరంలో ఏం లేదు. బొక్కలు వెళ్ళి ఉన్నాడు ఒక్కొక్క రైతు. ఇలా పట్టే పరిస్థితిలో పట్టు అంటే వాటిని ఇక్కడ నిడిచిపెట్టి వెళ్ళిపోతాం. రాలని ఇంకా రాలే అనుకుంటాం. అంతేగాని ఇవాళ మేము వీళ్ళ నిర్లక్ష్య వైఖరికి అధికారుల నిర్లక్ష్య కొనుగోలు కేంద్రం వల్ల నిర్లక్ష్య వైఖరికి ఇలా రైతు బలైతా ఉన్నాడు.